ఇమ్రాన్ దగ్గర మీరు మరొకసారి ₹1,00,000 అడిగారని, నువ్వు తెలిసి కూడా ఎందుకు వీడియో పెట్టావంటే నా వెనక ఏసీపీ చక్రపాణి ఉన్నాడు అన్నారని ఏదో వీడియో ఫోన్ ప్లే చేస్తున్నారు ఆయన. సో మీరు ఈ నెట్వర్క్ తో టచ్ లో ఉన్నారా? ఫస్ట్ ఇమ్రాన్ నేను ఒకటి మీకు నేను హర్ష సాయి గురించి పర్సనల్ డీటెయిల్స్ ఏమైనా ఇచ్చినా? నువ్వే ఇచ్చావు కదా. ఇప్పుడు ఒక్కటి ఏమైనా ఏమి ఇచ్చినా ఒక్కటి నాకు ఒక్కసారి మీరు చూపిస్తే నేను నాకు అర్థమవుతుంది కదా ఏమి ఇచ్చినా అని. ఆయన బ్యాంక్ డీటెయిల్స్ నా దగ్గరికి ఎట్లా వస్తాయి? అతను బాలకృష్ణ అనే అతను ఇంకా హర్ష సాయి అనే అతను నా లొకేషన్ షేర్ చేసి ఇప్పుడు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. నేను మాట్లాడుతున్నా ఒకటి ఆయన ఇప్పుడు ఎందుకంటే దీనివల్ల రాంగ్ పోర్ట్రేట్ అవుతుంది. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ నేను బంద్ చేపిస్తున్నానేమో అని నాకు థ్రెడ్ కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడు హర్ష సాయి ఈయన పర్సనల్ కొట్లాట అని ఈయననే చెప్పిండు నాకు. హర్ష సాయితోనే నాకు పర్సనల్ కొట్లాట అని చెప్పిండా లేదా? మీరు ఒకసారి నిజం చెప్పండి. మీరు నా ముందట ఉన్నారు కదా, నేను మీకు కలిసినప్పుడు మీకు ఎవరో తిట్టిరా అని చెప్పి గలీజ్ తిట్టిపిచ్చిరా అని చెప్పారు కదా. గలీజ్ గా తిట్టిరు అని కాదు, గలీజ్ గా 4 ఏళ్ల నుంచి తిడుతూనే ఉన్నారు. ఇదేదో కొత్తది కాదు అది. మీకు మీరు నా ముందట చెప్పింది పర్సనల్ లా కాదా మీరు చెప్పింది అప్పుడు? అసలు కాదు. అసలు ఇప్పుడు పాయింట్ ఏంటి? హర్ష సాయి గురించి మాట్లాడదామా, పరేషాన్ బాయ్స్ గురించి మాట్లాడదామా? పరేషాన్ బాయ్స్ USDT నుంచి బెంజోకి ఇట్లా ఎన్ని లక్షలు సంపాదించిందో అది మాట్లాడదామా? మీ ఇష్టం. మీరు జెన్యూన్ ఏమన్నా నేను చెప్తాను. నేను అప్పుడు పైసలు ఇస్తున్నప్పుడు కూడా నేను ఒకటే అన్న నా ఫోటో కూడా వద్దు, నాకు అవసరం లేదు, నాకు ఈ పెంటలా లాగకండి, నేను ఇస్తున్నా. నువ్వు ఆపేసానని చెప్పావు కదా. నువ్వు ఆపేసానని చెప్పినప్పుడు ఆ డబ్బులు రేపొద్దున ఇప్పుడు మీకైతే అడగరేమో, గవర్నమెంట్ అడగదేమో ట్యాక్సెస్ కట్టమని. మాలాంటి వాళ్ళు ఇప్పుడు నేను ఒక మాట అన్నా, నేను ఇన్ కేసు నేను ఏమైనా ప్రమోషన్ చేసినా ఇప్పుడు దీనికి యూట్యూబ్ అనేది ఒక యాక్సెస్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ అనేది ఫాలో అయ్యే చేస్తాం కదా. ఇన్ కేస్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఫాలో కాకపోతే స్ట్రైక్ అనేది పడుతుంది. కమ్యూనిటీ గైడ్ లైన్స్ యూట్యూబ్ కి త్రూ అవుట్ ఇండియా ఒకటే గైడ్ లైన్స్ ఉంటాయి, అంతేగాని సిక్కిం కి ఒకటి. ఇప్పుడు సిక్కిం, గోవా ఇట్లాంటి స్టేట్స్ లోనేమో కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఇది బెట్టింగ్ యాప్స్ అన్నది లీగల్. కానీ తెలంగాణలో ఇంకా ఆంధ్రాలో ఎనీ బెట్టింగ్ యాప్, కార్డ్ గేమ్ గానీ, కలర్ గేమ్ గానీ, సరే నేను టెలిగ్రామ్ గురించి ఇంత అవుతుంది. నేను ఇది బెట్టింగ్ యాప్ అనేది మంచిది కాదని నేనే వీడియోలో చెప్తాను. నేను అన్ని ఇంటర్వ్యూలా ఇప్పుడు వరకు నేను నా ఇంటర్వ్యూలు ఎన్ని చూడండి, నేనే టాపిక్ ఇస్తా బెట్టింగ్ యాప్ గురించి అడగండి నాకు. ఎందుకంటే దీనివల్ల అవేర్నెస్ వస్తుంది, జనాలకు తెలుస్తుంది. నాకు నేను ఇప్పుడు దాకా నేను